మనం రోజూ చూస్తుంటాం. కొత్త కారు కొన్నా, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా, లేదా మన ఇంటి గుమ్మం పైనే నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కడుతుంటాం. ఇది కేవలం దిష్టి తగలకుండా ఉండటానికేనా? లేక దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా? మీకు తెలుసా? మనం పూజించే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె పేరే అలక్ష్మి. ఈ నిమ్మకాయలకు ఆ దేవతకు ఉన్న సంబంధం ఏంటి? ఈ చిన్న ఆచారం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి కంటే ముందే జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి జన్మించింది. లక్ష్మీదేవి సంపదనిస్తే అలక్ష్మి దరిద్రాన్ని, గొడవలను, కష్టాలను తెస్తుంది. ఆమెకు తీపి పదార్థాలంటే ఇష్టం ఉండదు. కేవలం పులుపు, కారం అంటేనే ఇష్టం. అందుకే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని ఇంటి బయటే ఉంచి ఆమెను అక్కడి నుండి తృప్తిపరిచి పంపించేస్తాం. తద్వారా ఆమె ఇంటి లోపలికి రాకుండా ఉంటుందని నమ్మకం. దీని వెనుక ఉన్న సైన్స్, లాజికల్ రీజన్ని తెలుసుకుందాం. పూర్వకాలంలో ఇల్లు మట్టితో ఉండేవి. చుట్టూ అడవులు ఉండేవి. నిమ్మకాయలు, మిరపకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు కాప్సెసిన్ గాలిలోకి విడుదలైనప్పుడు చిన్న చిన్న కీటకాలు, దోమలు ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. ఆ కాయలకు గుచ్చిన కాటన్ దారం ఆ రసాన్ని పీల్చుకొని గాలిలో ఆవిరి చేస్తుంది. ఇది ఒక సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్లా పనిచేస్తుంది. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు లేదా వ్యాపారంలో ఉన్నప్పుడు దిష్టి తగులుతుందనే భయం ఉంటుంది. ఈ నిమ్మకాయలను చూడగానే మనకు ఒక రకమైన ప్రొటెక్షన్ ఉందనే ధీమా కలుగుతుంది. ఇది మన సబ్ కాన్షియస్ మైండ్ను ప్రశాంతంగా ఉంచుతుంది. కాబట్టి మిత్రులారా, మన పెద్దలు చేసే ప్రతి ఆచారం వెనుక ఒక కథ, ఒక శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది. ఇకపై మీరు గుమ్మానికి నిమ్మకాయలు కట్టినప్పుడు ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగమని గుర్తుంచుకోండి. మీరు కూడా మీ ఇంటికి ఇలా కడుతుంటారా? దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.